Welcome my channel Jesus Marvel Ministries Bible Study. నందు ప్రియమైన వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాము. మరొక దినంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టి తన అపారమైనటువంటి ప్రేమ చేత మనలను సజీవుల లెక్కలో ఉంచి మనల్ని ఆత్మీయంగా జీవించడానికి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. యొక్క దిన భాగంగా వాక్యంలో మరి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంని మనం పరిశీలనగా చూస్తూ వచ్చినప్పుడు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడు తన ప్రత్యక్షతని ఆయా రీతులుగా ప్రజలకి కనబరిచేటువంటి దేవుడు. ఈ రోజున తన వాక్కుని, అంటే తన మెలనైన స్వరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా, దైవజనుల ద్వారా అనేక మార్లు మనకు వినిపించడానికి తన ప్రత్యక్షతను కనబరుస్తూ వచ్చున్నాడు. నిజంగా ఆ ప్రత్యక్షతను కలిగి జీవించడం లోకంలో గొప్ప ధన్యత. నీ జీవితంలో దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకోవద్దు, కోల్పోవద్దు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టు. దేవుని యొక్క వాక్కును వినటానికి ప్రయత్నం చేయి. యొక్క ఉదయకాల సంబంధం మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మరి ప్రమాణపూర్వకంగా నిబంధన వాక్యములను వినమంటున్నాడు. నిబంధన వాక్యములు చాలా వేరు తరహాల్లో ఉంటాయి. ప్రమాణంతో కూడిన వాక్యాలు కొన్ని అయితే, కొన్ని మనల్ని హెచ్చరించడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలతో కూడిన వాక్యం ఉంటుంది. ప్రమాణ వాక్యం అంటే ఏంటి? ఈ జీవితంలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు ప్రమాణపూర్వకంగా చెప్తాం. ఒట్టేసి చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇలా చేయలేదు, అలా చేస్తాను అని ఖచ్చితంగా చెప్తాం. సాధారణంగా చెప్పే మాటకి, ప్రమాణపూర్వకంగా చెప్పే మాటకి చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజంగా కదా? కనుక దేవుడు కూడా కొన్నిసార్లు కొన్ని వాక్యాలను మనకి ప్రమాణపూర్వకంగా చెప్తాడు. ఇశ్రాయేలుని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు దేవుడు ప్రమాణ వాక్యం చెప్పాడు, ప్రమాణపూర్వకంగా చెప్పాడు. ఏమని? నిజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏం చెప్పాడంటే, నేను చేసిన ప్రమాణమును నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను దాని యొక్క ప్రకారం విధులన్నిటినీ, నిబంధన వాక్యములు అనుసరించిన యెడల మీరు నాకు జనులయందురు, నేను మీకు దేవుడునయందును. అలాగే పాలు తేనె ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో చేసిన ప్రమాణమును నేను నెరవేరుస్తాను అంటున్నాడు. కనుక ఆ దినాల్లో పితరులకు ఏమని ప్రమాణం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. ఎంత మంచి దేశం! ఆ మాటలోనే ఎంత శ్రేష్టత ఉందో చూడండి. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ మాట, ఆ ప్రమాణం వారు నమ్మారు. ఇశ్రాయేలు అందుకే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్పబడుతూ వచ్చింది. వాక్యం విని దాని ప్రకారం దాని ఆజ్ఞలను అనుసరిస్తూ విధులన్నిటినీ గైకొని నీడల దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు జీవించేటప్పుడు దేవుడు నీ కొరకు కొన్ని బాధ్యతలు నెరవేర్చాడు. కొన్ని విధులను నెరవేర్చి తీరాలి. విధులంటే పనులు. ఏం పని చేయాలి ప్రభా నేను నీ కొరకు? ఏ విధిని నెరవేర్చడం నీకు ఇష్టమయ్యా? దేవుని అడగాలి మనం. దేవుని సన్నిధిలో అది చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని. అంటే కొన్నిసార్లు పెద్ద బాధ్యతలు దేవుడు మనకు అప్పగిస్తే బాగుంటుంది అనుకుంటాం. వాక్యం చెప్పటం కానీ అలాంటి బాధ్యతలు. అంటే సంఘంలో కేవలము మరి అధికారికంగా ఉండి సంఘం మీద మనం ఒక పెత్తనం నిర్వర్తించడం కొరకు బాధ్యతను చేపట్టడం చాలామంది ఇష్టపడతారు. వాక్యం బోధించడం చాలామంది ఇష్టపడతారు. కానీ సాధారణంగా మందిరంలో ఏదైనా చిన్నపాటి పని, ఏదైనా చేపలు వేయటము, లేదా మందిరం క్లీన్ చేయటము, శుభ్రపరచడం, టాయిలెట్స్ శుభ్రపరచడం, ఇట్లాంటిది ఏదైనా బాధ్యత నీకు అప్పగిస్తే, ఒకవేళ ఈ పని చేయాల్సి వస్తే అమ్మమ్మ నేను మాత్రం ఆ పని చేయను అంటాం. చెప్పులు స్టాండ్లో ఉండమంటే ఉన్నాం. ఇలా చెప్తా ఉంటే మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మనము ఎన్నో రకాలుగా దేవుడు బాధ్యతగా ఉండటం కోసం మన కొరకు కొన్ని బాధ్యతలను ఏర్పరిచాడు. ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మరి ప్రమాణపూర్వకంగా ఆయన జనాంగంగా మనం ఉండాలని ఇష్టపడుతూ వచ్చాడో, అందుకే అంటాడు, మీరు ఎప్పుడైతే నా విధులను గైకొనుచు నా ఆజ్ఞలను అనుసరించేవారు ఉంటారో అప్పుడే నేను మీకు దేవుడని ఉంటాను, మీరు నాకు జనులైందురు అంటున్నాడు.
ఎందుకంటే ఈ లోకంలో రక్షించబడినటువంటి మనం ఆయన సొత్తు, ఆయన సాంపత్యం, ఆయన కొరకు నిన్ను కొన్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి జనాంగం మనం. కనుక మనం ఆయన జనాంగంగా బ్రతకాలి. ఏ దేవుడినైతే మనం కలిగి ఉన్నామో ఆ దేవుడు నీ దేవుడై ఉండాలి, మనందరి దేవుడై ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మన జీవితం లేనప్పుడు మనం దేవుణ్ణి మన దేవుడని చెప్పుకుంటాం, కానీ మనం ఆయన జనాంగం అయి ఉండం. కనుక ఈ యొక్క ఉదయకాల సంబంధం దేవుడు నీకు ప్రమాణం చేసిన దాన్ని నెరవేర్చాలంటే, అందుకే ఈ నిబంధన వాక్యములు విని వాటిని అనుసరించి నడుచుకునుడి. యెరూషలేము వీధిలోను యోధా పట్టణంలో ప్రకటన చేస్తూ వచ్చాడు. ప్రకటన మాత్రమే కాదండి, పితరులను రప్పించిన నాటి దినము నుండి నేటి వరకు నేను గట్టిగా ఖండితముగా చెప్తూ వచ్చాను, ఈ ప్రమాణ వాక్యాలను మీరు వినండి అని పెందల కడలై చెప్పాడంట దేవుడు. ప్రవక్తల నోట పలికిచ్చాడంట. అయితే దేవుని వాక్యంలో చెప్పబడతా వచ్చిన మాటే, తమ దుష్ట హృదయంలో మరి పుట్టిన మూర్ఖత చొప్పున నడుచు వినకపోయిరి. ఈ రోజున ఎవరైతే దేవుని సన్నిధిలో బాధ్యతాయుతంగా ఉండకుండా, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా, ఏముందిలే అని పెడచెవిని పెడతా ఉంటారు, చూసారా? ఇది మూర్ఖత. కనుక ఈ యొక్క మూర్ఖతే ఇశ్రాయేల్ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏముందిలే, ఈ యొక్క ఆజ్ఞను అనుసరించకపోతే ఏమవుతుందిలే, ఈ బాధ్యతలు నిర్వర్తించకపోతే ఏమవుతుందిలే అని ఆ దుష్ట హృదయం నుంచి పుట్టుకొచ్చిన మూర్ఖత ఈ రోజున దేవుని మాటలను పెడచెవిని పెట్టడానికి కారణమవుతా ఉంది. కొన్నిసార్లు మనం మూర్ఖంగా వ్యవహరిస్తాం. ఆ మూర్ఖత మనిషి జీవితాన్ని పతనావస్థకు చేరుస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, దావీదు యొక్క జీవితంలో చిన్న విషయంలో మూర్ఖంగా వ్యవహరించాడు. దేవుని ఆజ్ఞను వద్దు అని చెప్తున్న దాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళి పరిగెత్తాడు. ఎప్పుడైతే దావీదు జీవితంలో పాపానికి చోటిచ్చాడో, మూర్ఖంగా వ్యవహరించాడో, నష్టపోయాడు తన జీవితంలో. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉదయకాల సంబంధం ఆలోచించండి. నీ జీవితంలో ఇంకా ఏదైనా మూర్ఖత అనేది ఉన్నదా? దేవుని మాటను పెడచెవిని పెడుతున్నావా? నిబంధన మాటలన్నిటినీ నెరవేర్చకుండా, దేవుడితో ప్రమాణం చేసిన వాటిని నెరవేర్చకుండా వెనకంజ వేస్తున్నావా? ఒకసారి గమనించండి, దేవుడు మనతో ప్రమాణం చేసిన వాటన్నిటినీ దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడతా వస్తాడు. అన్నిటినీ నెరవేరుస్తాడు, ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉండడు. కానీ నీవైతే ఇప్పటికి ఎన్నిసార్లు నిబంధన చేస్తుంటావు, ఎన్నిసార్లు ప్రమాణాలు చేస్తుంటావో, చేసిన ప్రమాణం అంతా ఆ ఒక్క రోజుకే, ఆ ఒక్క నెలకే, ఆ తర్వాత ప్రమాణం సంగతి మర్చిపోయి దాన్ని విడిచిపెట్టేసేస్తావు. కనుక అలాగ ప్రమాణాలు చేసి ప్రమాణపూర్వకమైనటువంటి వాటిని కూడా నిర్లక్ష్యం చేసేటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతుంటే ఏ విధంగా మనం ఆశీర్వాదకరంగా చేయబడతాం? అందుకే ఇక్కడ యోధా వారితోనూ యెరూషలేము వీధుల్లోనూ మరి ఏ విధంగా చెప్తూ వచ్చాడంటే దేవుడు, వారు నా మాట విననొల్లకపోయిన తమ పితరుల దోష చర్యలను ఆయన తిరిగి ఉన్నారు. లేఖనాలు చూడొచ్చు. మరి వారు ఏ విధంగా అంటే తమ దోష చర్యలను ఆ రీతిగా కొనసాగింపజేస్తూ వచ్చారు. దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, తండ్రుల దోషము బిడ్డల మీదకి వస్తుంది. శాపము గురించి మాట్లాడుకుంటే ఈ రోజున శాపము కేవలము తండ్రులు చేసినటువంటి పాపం వలన పిల్లలకి శాపం వస్తుంది. 3-4 తరాలకు సరిపడ శాపం. అంటే తండ్రి ఆస్తి సంపాదించి పిల్లలకి బాగా సమృద్ధిగా, అతనికి ఏది కొదవ లేకుండా ఈ తరంలో నేను బాగా సంపాదించేసి నా బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు. కానీ ఇప్పుడు నువ్వు సంపాదించినటువంటి ఆస్తి నీ తర్వాత తరం వాళ్ళకి అందుతుందో లేదో దానికి గ్యారెంటీ లేదు. బైబిల్ చెప్తా ఉంది, అది ఏ విధంగా అయినా సరే మరి మధ్యలోనే నువ్వు సంపాదించింది ఏదో ఒక రీతిగా నష్టపోయి అది నీ బిడ్డలకు అందకుండా అయిపోతుంది. కానీ నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ తర్వాత తరాల బిడ్డలకి, మీ కుమారులకు, నీ మనవాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఆశీర్వాదకరమైన స్థితిని ఇవ్వాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే నువ్వెప్పుడైతే మూర్ఖతను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి
విధులను గైకొంటా చక్కగా ఆయన సన్నిధిలో ఆయన సాంపత్యంగా నువ్వు ఎప్పుడైతే చక్కగా నడుచుకుంటుంటావో అది నీ బిడ్డలకు ఆశీర్వాదం. నీ తర్వాత తరాల వారికి అది గొప్ప ఆశీర్వాదంగా చేయబడుతూ వస్తుంది. కనుక ఈ రోజున నీవు ఏదైతే పాపం చేసి దుష్టత్వంలో జీవించి మూర్ఖంగా నడుచుకుంటా అవిధేయంగా ఉంటా ఆ దోషాన్ని కూడగట్టుకొని అది శాపముగా మార్చి నీ బిడ్డల యొక్క ఒడిలో వేసేవనుకో, నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా కానీ నువ్వు ఆ బిడ్డల ఒడిలో నీ ద్వారా వచ్చిన ఆ దోషం అనేది అది శాపంగా మార్చబడి అది బిడ్డల ఒడిలో వేసావు కనుక ఇక నువ్వు ఎంత ఆస్తి సంపాదించి వారికి ఇచ్చినా అది వారికి ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే దేవుని వాక్య ప్రకారం మన జీవితాల్లో మనం కట్టుకోవటం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, మీరు వీధులలో ఉన్నటువంటి అనేకమైన వాటిని మీరు ఆరాధిస్తున్నారు కదా. ఈరోజు లోకంలో దేవతలని చెప్పబడేవారు కోట్ల మంది ఉన్నారండి. అక్కడ రాశాడు, పట్టణానికి ఒకళ్ళు కాదు వీధికి ఒకళ్ళు ఉన్నారని రాయబడతా వచ్చింది. కనుక మీరు ఆపత్కాలంలో మమ్మల్ని రక్షించండి అయ్యా అని మనల్ని ఆయా వీధుల్లో దేవుడు ఉంచినప్పుడు ఆ వీధుల్లో ఉన్నటువంటి వారిని ఎవరిని పడితే వారిని ఏర్పరచుకొని ఎక్కడికక్కడ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం, బలిపీఠాలు కట్టేసేసి ఆ వీధుల లెక్క చొప్పున ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కరు తమకు ఇష్టం వచ్చినటువంటి వారిని ఆరాధిస్తూ మమ్మల్ని రక్షించండి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, అవేవి కూడా మిమ్మల్ని రక్షించలేవు. మీ మీదకి వచ్చే ఆ శాపాన్ని అవేవి కూడా తీసివేయలేవు. మీ దోషాన్ని అవేవి కూడా పరిహరించలేవు. యేసు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే మన యొక్క పాప దోషాలను పరిహరించగలదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన నిబంధన రక్తం, గొర్రెపిల్ల రక్తం. అది ప్రభువు తన పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండి చిందించిన రక్తం. అందుకే అన్ని రక్తాల్లో పాపానికి విమోచన కలగదు. ఒకవేళ గొర్రెల యొక్క మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం చేత మనము దోషాన్ని పరిహరించుకుందామంటే తాత్కాలికమైంది. అది పాత నిబంధనలు అదే అనుసరించారు. ఈరోజు కొత్త నిబంధనలోకి వచ్చాం. దేవుడు క్రొత్తదిగా మార్చాడు, క్రొత్త విధానాన్ని ఆచరణలో తీసుకొచ్చాడు. పాప పరిహారం చేయబడాల్సింది పరిశుద్ధ రక్తంలో మాత్రమే. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పచ్చు, ఎవరైనా చెప్తారు. కానీ ఆ రక్తం ఏ రక్తమై ఉండాలంటే పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన రక్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోనే మన పాప దోషాలకి పరిహారం ఉంది, మన యొక్క పాపములకు విమోచన ఉంది, మన దోషాన్ని పరిహరించుకోగలం. ఎప్పుడైతే దోషం పరిహరించుకుంటామో అప్పుడు శాపం ఉండదు ప్రియులారా, ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు నీకు శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? శాపం వద్దు, ఆశీర్వాదమే కావాలి నాకు అన్నవారు తప్పనిసరిగా ప్రమాణపూర్వకంగా దేవుడు నీతో ఏదైతే నిబంధన చేస్తున్నాడో, దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే నీ జీవితంలో ఆ నిబంధన ప్రమాణపూర్వక వాక్యాల్ని అనుసరించి విధులను గైకొనమని మూర్ఖతను విడిచిపెట్టమని చెప్తున్నాడో ఆ మూర్ఖతను విడిచిపెట్టు. ఈ దినం నీ జీవితంలో గొప్ప మేలుని దేవుడు చేయబోతున్నాడు పిల్లారా. గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని తిరిగి మరలా నువ్వు కోల్పోయినా, ఏదైతే నీ జీవితంలో నష్టపోయావో, కోల్పోయావో, సమృద్ధిని పోయావేమో, ఆరోగ్యాన్ని కోల్పోయామో, నీ జీవితంలో ఆశీర్వాదం అనేది లేకుండా పోయిందేమో, అయితే ప్రభు మరలా నీతో చెబుతున్నాడు, తిరిగి నీ జీవితంలో మరలా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సంబంధం ఆలోచిస్తావా? అందుకే కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయొద్దు. ఎప్పుడైతే అండి ఆ దోషాలు అలానే ఉంచుకొని ఆ శాపము కలిగిన కుటుంబాలకు మనం బ్రతుకుతూ వస్తాము, అలాంటి వారి కొరకు ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెబుతూ వచ్చాడు, వారి కొరకు అసలు ప్రార్థన కూడా చేయొద్దు. వారి నిమిత్తం మొరపెడితే, ప్రార్థన చేస్తే నేను వినను, నేను వారి కీడును తొలగించను, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను అంటున్నాడు. కీడును అలానే ఉంచుకొని దేవునికి మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించడం. కీడు విడిచిపెట్టేసే, దోషాన్ని పరిహరించుకో, శాపాన్ని తొలగించేసుకో, దేవునికి లోబడు, విధేయత చూపించు, మూర్ఖత విడిచిపెట్టు, ప్రభు పాదాల చెంతకు నీ జీవితాన్ని తెచ్చుకో. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచి ఆశీర్వదించి నీ పట్ల గొప్ప ప్రణాళిక నెరవేర్పులో తీసుకొస్తాడు. నువ్వేదైతే కోల్పోయినావో కోల్పోయినంత మళ్ళీ తిరిగి నీకు ఇచ్చి నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచి ఆశీర్వాదకరంగా చేస్తాడు.
అటు రీతిగా మనం దేవునికి లోబడి ఆశీర్వదించబడాలి. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సంయోచితమైన సహాయాన్ని అందించి మనల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.